ఒడిశా KIIT యూనివర్సిటీలోని ఒక నేపాలీ స్టూడెంట్ ప్రకృతి లాంసల్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కంటిన్యూస్ గా బ్లాక్ మెయిల్ ఇంకా హరాస్మెంట్ చేస్తుండడం వల్ల తన క్లాస్ రూమ్ లోనే సూసైడ్ చేసుకుంది. ఈ ఇష్యూ పైన యాక్షన్ తీసుకోవాల్సిన కాలేజ్ ఫెస్ట్ ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది. స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అంటే, ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే కాలేజ్ వార్డెన్ పోలీసులను పిలవక ముందే విక్టిమ్ బాడీని అక్కడ నుంచి రిమూవ్ చేయించింది. అలాగే ఫారెన్సిక్ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళు రాకముందే అక్కడ ఉండే ఎవిడెన్స్ మొత్తం ట్యాంపర్ చేసేశారు. అండ్ విక్టిమ్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ ని వార్డెన్ ఇంకా సూపర్వైజర్ తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే నేపాల్ స్టూడెంట్ కాలేజ్ క్యాంపస్ లో ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళని ఎలాగైనా ఆపాలి అని చెప్పి కాలేజ్ సెక్యూరిటీ వాళ్ళపై దాడి చేశారు. ఇంతటితో ఆగకుండా కాలేజ్ సెక్యూరిటీ స్టూడెంట్స్ రూమ్ లోకి వెళ్లి నేపాల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బెదిరించి బస్ ఎక్కించి నేపాల్ కి పంపించడానికి కూడా ట్రై చేశారు. అంతేకాదు స్టూడెంట్స్ పై రేసిజం కూడా స్టార్ట్ చేశారు. ఇద్దరు ఆఫీసర్ స్టూడెంట్స్ ని మీ కంట్రీ బడ్జెట్ ఎంత ఉందో దానికంటే ఎక్కువ మీపై ఖర్చు పెడుతున్నామని అన్నారు. దీంతో స్టూడెంట్స్ కోపం ఇంకా పెరిగింది. నేపాల్లో ఉండే స్టూడెంట్స్ ఇండియన్ ఎంబసీ ముందుకు వెళ్లి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ ఇష్యూ ఎంత పెద్దదైంది అంటే నేపాల్ PM ట్వీట్ చేశాడు. అలాగే నేపాల్ పార్లమెంట్ లో కూడా డిస్కస్ చేస్తున్నారు. ఒక ఇర్రెస్పాన్సిబుల్ యూనివర్సిటీ వాళ్ళ రెప్యుటేషన్ కాపాడుకోవడం కోసం మొత్తం దేశం పరువే తీస్తున్నారు. మన దేశంలోని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ లో విక్టిమ్స్ కి జస్టిస్ జరగాల్సింది చూడకుండా వాళ్ళ రెప్యుటేషన్ కాపాడుకోసమే ట్రై చేస్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కి స్టూడెంట్స్ తో సంబంధం లేదు, వాళ్ళకి కావాల్సిందల్లా డబ్బే. ఏ అమ్మాయి ద్వారా అయితే ఇదంతా జరిగిందో ఇందులో కూడా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఇందులో కూడా కల్ప్రిట్ ని కాపాడుతారు. ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుంది, ప్రతిసారి లాగానే కొన్ని రోజులు జస్టిస్ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగినట్టు మొత్తం నార్మల్ అయిపోతుంది.